శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. శ్రీనగర్ విమానాశ్రయం దగ్గర పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్లతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సైరన్లు మోగుతున్నాయి. ప్రజలను ఆర్మీ అప్రమత్తం చేసింది. జనావాసాలు టార్గెట్ చేసుకుని పాక్ పేలుళ్లకు పాల్పడుతోంది. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను భారత ఆర్మీ పేల్చేసింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్లు పేల్చివేతకు సంబంధించి వీడియోను భారత ఆర్మీ రిలీజ్ చేసింది. లాంచ్ ప్యాడ్ దగ్గర ఉగ్రవాదులకు చెందిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కొనసాగినట్లు ఆర్మీ వెల్లడించింది. భారతీయ పౌరులు, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ఆ కేంద్రాలను లాంచ్ ప్యాడ్లుగా వాడుకుంటున్నట్లు ఆర్మీ చెప్పింది. వేగవంతమైన, నిర్ణయాత్మకమైన చర్యల వల్ల ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, సామర్థ్యానికి తీవ్రమైన దెబ్బ తగిలినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా టెర్రర్ లాంచ్ ప్యాడ్స్పై దాడులు చేశామని ఆర్మీ ప్రకటించింది. పాక్ దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ విధించింది. కీలక ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, విమానాశ్రయాలు, పుణ్యక్షేత్రాల్లో నిఘా పెంచారు. ఢిల్లీలోని ఆగ్రాలో విమానాశ్రయం నుంచి తాజ్మహల్ వరకు ప్రత్యేక నిఘా పెంచారు. డ్రోన్లను పూర్తిగా నిషేధించారు. ప్రతిరోజు తనిఖీలు ముమ్మరం చేశారు. హోటళ్లలో బస చేసే విదేశీయుల గురించి యాజమాన్యం వెంటనే సమాచారాన్ని అందించాలని కేంద్రం ఆదేశించింది. భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం పాకిస్తాన్ను ఆర్థికంగా కుదేలు చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్ ఏజెన్సీ మూడీ అంచనా ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాకిస్తాన్కు ఏమాత్రం లేదు అని, పాకిస్తాన్ అంతర్గత ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోల్ వరకు చాలా నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధారపడే పాకిస్తాన్కు విదేశీ మారక ద్రవ్య నిలువలు చాలా అవసరం. అవి ఇప్పుడు దాదాపు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతమున్న నిల్వలు 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాలి. కానీ పాక్ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎవరూ ఇప్పుడు ముందుకొచ్చేలా లేరు. భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం పాకిస్తాన్ను ఆర్థికంగా కుదేలు చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్ ఏజెన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాకిస్తాన్కు ఏమాత్రం లేదు. పాకిస్తాన్ అంతర్గత ఖజానా ఖాళీ అయిపోయినట్లు మూడీ నివేదిక చెబుతోంది. డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ జోస్ని. ఈరోజు చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా ఒక కీలకమైన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పాక్ చేస్తున్న ఏదైతే భారత్కి సంబంధించిన S-400 మేము దాన్ని ధ్వంసం చేశామంటూ కూడా పాక్ చేస్తున్న చర్యలు కేవలం ఇదంతా తప్పుడు ప్రచారమే అంటూ కూడా చాలా తీవ్రంగా ఖండించింది. అలాగే దానికి సంబంధించిన విజువల్స్ కూడా చాలా క్లియర్గా ఇటు మీడియాకి రిలీజ్ చేసింది. గత 2 రోజులను చూసుకున్నట్లయితే పాక్ కవ్వింపు చర్యల వల్లనే భారత్ ఎదురుదాడికి దిగుతూ ఉంది తప్ప ఉద్దేశపూర్వకంగా భారత్ ఎక్కడా కూడా దాడులకి చేయటం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే జరుగుతుందో గత 2 రోజులుగా పాకిస్తాన్ చూసుకున్నట్లయితే మొత్తం 20 నగరాలు, 28 ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా పాక్ కేంద్రీకరించింది. వాటిపైన ఎప్పటికప్పుడు కూడా దాడులు చేస్తుంది. అయితే పాక్ మిసైల్స్ను అలాగే రాడార్స్ను కూడా వీటన్నిటిని కూడా చాలా ధ్వంసం చేస్తూ ఎటువంటి నష్టం లేకుండా కూడా భారత్ తన ప్రయత్నాలను చేస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ఆ వివరాలు కూడా చూసుకున్నట్లయితే పాక్ ఆర్థిక పరిస్థితి కూడా అంతగా లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిన్న కూడా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా అగ్రరాజ్యాన్ని అమెరికాతో కూడా సంప్రదింపులు కోరుకుంటా ఉంది. భారత్తో సంప్రదింపులు జరపమంటే కూడా పలుమార్లు వేడుకుంటా ఉంది. అయినప్పటికీ కూడా అమెరికా కూడా చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది, తాము మాత్రం ఎటువంటి జోక్యం చేసుకోమని. కేవలం సౌదీకి సంబంధించిన కేవలము ముస్లిం దేశాలు మిగతా చైనాతో సహా కూడా ఎవరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పరిస్థితులు ఏమాత్రం లేవు. అలాగే ఆర్థిక వనరులు కూడా అక్కడ ఏమాత్రం లేవని తెలుస్తోంది. కేవలం 3 నెలల సరిపడా ఆహార ధాన్యాలు ప్రస్తుతం పాక్ వద్ద ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కనుక యుద్ధానికి కనుక దిగినట్లయితే పూర్తిగా తాము డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. పూర్తిగా నష్టపోతాము. ఒకవైపు ఆర్థిక వనరులు, మరోవైపు సైన్యము బలగాలు కూడా ఇది కూడా ఆశించిన స్థాయిలో కూడా భారత్తో ఎదురుదాడికి దిగే
ఈ ఆలోచన అయితే ఉన్నట్లయితే కానీ కనబడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని తాము కోరుకోవటం లేదు. మేము మాత్రం శాంతియుత చర్చలకు సిద్ధంగానే ఉన్నామని కూడా చెప్తా ఉంది. కొద్దిసేపటి క్రితం కూడా పాక్ విదేశాంగ మంత్రి కూడా దీనికి సంబంధించిన కూడా ఒక ప్రకటన అయితే చేశారు. భారత్తో తాము ముమ్మాటిగా యుద్ధం కోరుకోవటం లేదు, తాము చర్చలకు సిద్ధము, అయితే ముందుగా భారత్ దాడులు ఆపాలనేది మాత్రం వాళ్ళ కండిషన్గా చెప్పారు. అయితే ఇక్కడ దాడులు చూసుకున్నట్లయితే కేవలం పాక్ ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించక ముందే పాక్ ఏదైతే ఆ నియంత్రణ రేఖ అయితే ఉందో అది దాటి లోపలికి చొరబడటం, అలాగే పాక్ ఏదో భారతదేశంలో ఆ పాక్ ఏదైతే కాశ్మీర్ కానీ ఆ జమ్మూ ప్రాంతాలు చూసుకున్నట్లయితే పాకు ముందుగా దాడులకు పాల్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మాత్రమే తాము ప్రతి చర్యలకు దిగుతున్నామే తప్ప తాము కూడా యుద్ధాన్ని కోరుకోవటం లేదని కూడా భారత్ చెప్తా ఉంది. అయితే ఇది ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ కూడా 1:50 పాటు త్రివిధ దళాధిపతులతో అయితే రక్షణ శాఖ అలాగే ఆర్మీతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమైనారు. ఎప్పటికప్పుడు కూడా ఆయన కూడా అప్డేట్ తీసుకుంటున్నారు. అంటే ఎటువంటి పరిస్థితులైనా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టే ఎయిర్ బేస్డ్ క్యాంపులు కూడా చూస్తున్నారు. ప్రధానంగా 15 నగరాలకు సంబంధించి కూడా ఎయిర్పోర్టులు కూడా ఈ నెల 15వ తేదీ వరకు వాటిని క్లోజ్ చేశారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నారు. రైట్ శ్యామ్.